ప్రాంతంలో ఇది 4వ పరిచయ వేదిక. ఏది ఈ అమ్మవారి ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో మనకు ఈ లక్ష్మణ్ గారని బిల్డరు వాళ్ళ వాళ్ళ యొక్క సహకారం మూలాన్నే మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. వాస్తవంగా రోడ్డు మీద వాళ్ళకు చిన్న ఇది ఉంది, ఇది మన కాన్ఫరెన్స్ హాల్ లాగా మెయిన్ రోడ్ మీద వాళ్ళ ఓన్ ప్రాపర్టీయే. అందులో కూడా మనం 2 సార్లు ఈ పరిచయ వేదిక ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఈ చింతల్, ఈ జీడిమెట్ల ఈ ప్రాంతంలో చాలా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ కుటుంబాలు చాలా ఉంటాయి. సుమారు ఒక 3-4 వేల కుటుంబాలు మినిమం తెలంగాణ వాళ్ళే ఉంటాయి. ఒక 1500 కుటుంబాల నుంచి 2000 కుటుంబాలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ చింతల్ ఐడిపిఎల్ జీడిమెట్లలో మనకు కనిపిస్తారు. అంటే ఇంచుమించి ఇది కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో, ఎందుకంటే ఈ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా కాబట్టి ఎవరైనా వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు ఈరోజు బాధాకరంగా అనిపించింది ఏంటంటే, వచ్చిన ముందుగా దగ్గర ముఖ్యంగా ఈరోజు అది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఏమిటంటే తక్కువ చదువుకున్న పిల్లలు కనిపించడం లేదు, ఎక్కువ చదువుకున్న పిల్లలు ప్రతి కుటుంబంలో ఉన్నారు. ఇవాళ డిగ్రీ కన్నా తక్కువ ఉన్న పిల్లలు అయితే మనం ఏమంటామంటే సునాయాసంగా ఎవరన్నా పేద కుటుంబం అయినా పర్వాలేదు, వాళ్ళు ఏమి కట్టం ఇవ్వకున్నా పర్వాలేదు అనే భావనతో మాట్లాడుతుంటారు తల్లిదండ్రులు. ఇవాళ పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ సంతానం అంటే పిల్లలకు ఆలోచనలలో పేదరికం లేదు, ఉన్నతమైన భవిష్యత్తు వైపు చూస్తున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏదన్నా మాకు మంచి సంబంధాలు ఎందుకు దొరకవు, ఉన్నతంగా చదువుకున్న పిల్లలు ఎందుకు దొరకరు అన్న భావనలో ఉన్నారు. అయితే తక్కువ చదువుకున్న పిల్లలు ఇవాళ చాలా పెద్ద సమస్యగా ఉంది. రెండోది, తక్కువ చదువుకున్న వాళ్లకు పిల్లలు దొరకడం కష్టంగా ఉంది. తర్వాత రెండోది, వృత్తి పని చేస్తున్న వాళ్ళు, మన వంశపారంపర్యంగా మన కుల వృత్తులు ఎవరైతే ఇప్పటికీ కొంతమంది ఎవరైతే ఆ వృత్తి పని నమ్ముకొని ఉన్నారో వాళ్ళకు కూడా ఎవరైనా పిల్లలు ఇవ్వడానికి ముందుకు రావడం. సరే, ఆ రెండు అట్లా ఉండి కొంతమంది చదువుకొని వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా అది నమ్మకంగా ఉండదు. వ్యాపారాలు అయితే ఎప్పుడు డబ్బు బాగా సంపాదిస్తారు, ఉన్నతంగా ఉండొచ్చు, లేదంటే వాళ్ళు లోపలికి కూడా కావచ్చు నష్టం వచ్చి. కాబట్టి అదంతా రిస్క్ మనకెందుకు అని ఆ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా సంబంధాలు ఇవ్వడానికి వెనక ముందు ఆడుతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళ పిల్లలకు ఏదో రకంగా తగిన సంబంధం దొరికి వాళ్ళు సంతోషంగా ఉండాలనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచన. తప్పకుండా మా వంతు సహకారంగా సాధ్యమైనంత వరకు కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఎవరన్నా తక్కువ చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ వివరాలను సేకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తాము. ఇవాళ చదువుకున్న పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళే. మేము దగ్గర ఈ సంస్థ తరఫున గత 3.5 సంవత్సరాలలో మేము 3 లక్షల పైచిలకు కుటుంబాలను పరిచయం చేశాం. చాలా సులభంగా వాళ్ళ మొబైల్లో కూడా చూసుకుంటూ ఆ సమాచారాన్ని మేము అందించడము, తద్వారా సుమారు 20,000 నుంచి 25,000 కుటుంబాలలో ఆ తల్లిదండ్రులు మేము పంపిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని అవతల కుటుంబాలతో మాట్లాడి వాళ్ళు సంబంధాలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి సుమారు 20,000 నుంచి 25,000 మంది ఉంటారు. అంటే మేము పడుతున్న శ్రమకు అంతమందికి ఉపయోగపడ్డామన్న తృప్తి. సరే, ఇంత మేము కష్టపడ్డా కూడా 100కి ఒక 10% జనాభాని చేరుకున్నాము. ఇంకా 90% జనాభాని మేము కూడా ఈ సంస్థ తరఫున చేరుకోలేదు. అంటే ఇవాళ కారణం ఏందయ్యా అంటే వృత్తులను విడిచిపెట్టారు, వాళ్ళ స్వస్థలాలను విడిచిపెట్టారు, ఎక్కడో దగ్గర సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు, వాళ్ళ పిల్లలను గౌరవంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అటువంటి ప్రయత్నం చేస్తున్నారు తల్లిదండ్రులు. అయితే కేవలం ఏంటంటే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ స్వయం శక్తి మీద ఎదిగిన వాళ్ళే తప్ప ఈ మన కులస్తులు, కుల సంఘాలు అనుకోండి, లేకుంటే మన జాతీయులు కానీ ఎవరు కూడా వాళ్ళకి ఎలాంటి చేయూతనిచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళు స్వయంగా ఎదిగినటువంటి వాళ్ళే. కేవలం ఈ పిల్లలకు సంబంధాలు కావాలనుకున్నప్పుడు మాత్రమే మన కులస్తులు ఎక్కడున్నారని వెతుక్కునే పరిస్థితిలో ఉన్నారు.
ఇవాళ ఈ మన కుల సంఘాలు ఉన్నాయి, కానీ కుల సంఘాలు కేవలం ఒక 5% జనాభా ఎవరైతే వృత్తిపై ఆధారపడి ఉన్నారో అందులో ఒక 30% జనాభాను దృష్టిలో పెట్టుకొని ఉన్న వాళ్ళే ఇవాళ కుల సంఘాలు. అంటే కుల సంఘాలకు ఈ 95% జనాభా ఎవరైతే ఇతర ప్రాంతాలలో స్థిరపడి ఇతర వృత్తులలో స్థిరపడ్డ వాళ్ళకి ఈ కుల సంఘం తోటి అవసరం లేదు. వాళ్లకు కుల సంఘం నాయకులను వాళ్ళు గుర్తుపట్టరు. ఈ కుల సంఘాలు కూడా ఆ 90% జనాభాని గుర్తుపట్టే పరిస్థితిలో లేవు. కాబట్టికే కేవలం పిల్లల సంబంధాలు కావాలనుకున్నప్పుడే అయ్యా మేము విశ్వబ్రాహ్మణులం అని చెప్పి బయటకు వస్తున్నారు. అయితే ఆ ఇబ్బందిని కొంత మేరకు తగ్గించాలనే ఈ సంస్థ ద్వారా ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు విశ్వబ్రాహ్మణులు ఎక్కడున్నా కూడా ఆ యొక్క విశ్వబ్రాహ్మణ కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిల వివరాలను సేకరించి ఈ ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు అట్టి సమాచారాన్ని ఇవ్వడంతో ఎక్కువ సమాచారాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారు. వాళ్ళ పిల్లల కోరిక మేరకు కొంత సంబంధాలను కుదుర్చుకోవడానికి కొంత సులువైన వాతావరణాన్ని మేము తీసుకొచ్చాము. అది కూడా మొత్తం తీసుకొచ్చామని నేను చెప్పడం లేదు, ఎందుకంటే మేము చేరుకున్నదే 10% జనాభా. ఆ 10% జనాభాలో మేము సుమారు 3 లక్షల పైచిలకు 3 లక్షల నుంచి 3.5 లక్షల మంది కుటుంబాలను, ముఖ్యంగా అధిక శాతం తెలంగాణ సంబంధాలే, 75% తెలంగాణ సంబంధాలు, ఒక 25% ఆంధ్ర ప్రాంతానికి చెందినవి. ఎందుకంటే మనం తెలంగాణలో తిరిగినంత సునాయాసంగా ఆంధ్ర వైపు తిరగాలంటే డబ్బుతో కూడుకున్న పని, సమయంతో కూడుకున్న పని. మనము ప్రత్యేకంగా అటువైపు తిరగగలిగితే అటు కూడా కొంచెం సమాచారాన్ని ఎక్కువ సేకరించే అటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆ ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము. విశాఖపట్నంలో ప్రతి నెల ఒకరోజు అక్కడ పరిచయ వేదిక పెట్టాలని అనుకుంటున్నాము. ఒక సంవత్సరం కాలం పాటు. మొన్ననే నేను మొన్న ఆదివారం, సోమవారం, మంగళవారం అటువైపు వెళ్ళి రావడం జరిగింది. ఒకవేళ ప్రతి నెల కార్యక్రమాన్ని అక్కడ పెట్టగలిగితే హైదరాబాద్ తర్వాత ఎక్కువ జనాభా ఉన్నది విశాఖపట్నం. విశాఖపట్నంలో మేము పరిచయ వేదిక పెడితే మొదటిసారి పెట్టినప్పుడు ఒక 700-800 మంది వచ్చారు. రెండోసారి పెట్టినప్పుడు 1200 నుంచి 1500 మంది వచ్చారు. అంటే ఆ 1200 నుంచి 1500 మంది జనాభాకి మనము కార్యక్రమం చేయాలంటే ముఖ్యంగా ఖర్చు ఎక్కువ మనకు వచ్చేది ఏంటంటే భోజన సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడే ఖర్చు ఎక్కువ అవుతుంది. తర్వాత అంతమందికి సరిపడా హాల్ని కూడా మనకు ఎవరన్నా ఉచితంగా ఇచ్చేటట్టుగా ఉండాలి, లేదా మనం ఏదన్నా దానికి నామినల్గా రెంట్ పే చేసేటట్టన్నా ఉండాలి. మామూలుగా ఇప్పుడు ఇదేమిటి, ఇక్కడ చిన్న కార్యక్రమం, ఇక్కడ మాకేం ఇవాళ ఖర్చు అయ్యేది ఏం లేదు. ఇవాళ ఈ యొక్క మనకు సహకరించినటువంటి లక్ష్మణ్ గారు, తర్వాత మిగతా ఈ యొక్క దేవాలయ కమిటీ వాళ్ళు ప్రతి శనివారము స్వామివారి ప్రసాదాన్ని వారు కనీసం ఒక 1000 మందికి వాళ్ళు భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నారు. సరే, అందులో భాగంగా మనము ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే మనం మధ్యాహ్నం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించినట్టుంటుంది. స్వామివారి ఆశీస్సులతో మనము మన పిల్లలకు సంబంధాలు కుదుర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చిన మన తోటి కుటుంబ సభ్యులను మనం వాళ్ళను నిజంగా మనకు భగవంతుడు, మన ఇలవేల్పు విశ్వకర్మ భగవానుడో లేకుంటే బ్రహ్మంగారో లేకుంటే ఆ స్వామి ఆంజనేయ స్వామిని తలుచుకొని వారికి విన్నవించుకున్నట్టుగా మనం విన్నవించుకుంటున్నాం. అయ్యా, నేను ఫలానా వ్యక్తి, ఫలానా జిల్లా మాది, మేము ఇక్కడ స్థిరపడ్డాము, నా కొడుకు ఇగో ఇంత చదువు ఉంది, ఆ అబ్బాయి ఇంత ఉద్యోగం చేస్తున్నాడు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను స్వామి, కానీ నాకు తగ్గట్టుగా సంబంధాలు కుదరడం లేదు అని మనం విన్నవించుకుంటున్నాం. ఈ విన్నవించుకుంటున్నప్పుడు ఇంతమంది తల్లిదండ్రులు వింటున్నారు. వాళ్లకు సరిపడా సంబంధం కాకపోవచ్చు, కానీ విన్న వివరాలను తప్పకుండా వాళ్ళకు తెలిసిన కుటుంబాలకు వాళ్ళు చేరవేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది భగవంతుడిగా భావించి మనము ఇక్కడున్న ఇతర కుటుంబ పెద్దలకు మనం విన్నవించుకుంటున్నాం. కాబట్టి మనమేమీ తప్పు చేయడం లేదు. మన పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం అన్నట్టుగా మనం ఈ పరిచయ వేదికలో మనము పరిచయం అవుతూ మన కుటుంబం విశిష్టతను తెలియపరుస్తూ మన పిల్లలకు తగిన సంబంధాల కోసం అనేది మనం తప్ప ఇతరులు ఎవరు కూడా మన పిల్లల గురించి గొప్పగా చెప్పి వాళ్ళ క్షేమం కోరేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎంతమంది రక్త సంబంధికులు ఉన్నా, ఎంతమంది బంధువులు ఉన్నా
ఎవ్వరు కూడా ఈ విషయంలో ముందుకు రారు. అటువంటి పరిస్థితులలో మేము ఈ సంస్థ తరఫున ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆ కుటుంబంలో సభ్యుడిలాగా భావించి భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఆ కుటుంబంలో ఒక తాతగానో లేకుంటే ఒక బాబాయ్ గానో ఒక మేనమామగానో ఆ పిల్లలకు కొంత న్యాయం జరిపేటువంటి అవకాశాన్ని మాకు కల్పించాడని భావిస్తూ మేము ఎన్నో కుటుంబాలలో తల్లిదండ్రులతో పాటుగా వాళ్లకు మారల్ సపోర్ట్ ఇచ్చి ఆ పిల్లల ఆలోచన మేరకు సంబంధాలు కుదర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. బుధవారం, గురువారం, శుక్రవారం నేను ఆఫీస్లో హబ్సిగూడలో ఉంటాను. అయితే చదువుకున్న పిల్లలయ్యి చాలా సమాచారం, తక్కువ చదువుకున్న పిల్లలు డిగ్రీ కన్నా తక్కువ ఉన్న పిల్లలు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఒకవేళ ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి కానీ ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి కానీ ఉంటే వాళ్ళు కోరుకున్న మేరకు మా దగ్గర కనీసం ఒక 15 నుంచి 20 సంబంధాల వివరాలు వాళ్ళు తీసుకొని సంతోషంగా వీళ్ళు మా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పిల్లలతో ఆ వివరాలను పంచుకొని అవతల వాళ్ళతో మాట్లాడుకునే అటువంటి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము. అంత సమాచారాన్ని ఉంది మా దగ్గర. మేమైతే ఎలాంటి డబ్బు తీసుకున్నాము, ఎలాంటి ఇది కాదు. కాకపోతే కొంతమంది ఇప్పుడు మేము పెట్టిన ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు పెట్టిన తర్వాత ఏదో ఒక అమ్మాయి వివరాలు పెట్టి ఈ అమ్మాయి ఇష్టపడ్డది, ఈ అబ్బాయి ఇష్టపడ్డాడు, మీరు మాకు 3000 కట్టండి, 5000 కట్టండి అని. వాడికి ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. వాడు నాగర్ కర్నూలు అంటాడు, నల్గొండ అంటాడు, కరీంనగర్ అంటాడు, నిజామాబాద్ అంటాడు, కామారెడ్డి అంటాడు. అట్లా మిమ్మల్ని మభ్యపెట్టి మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మకండి. ఎవరికి కూడా మనము చూడండి డబ్బులు కట్టకండి. అసలు ఆన్లైన్లో డబ్బులు పంపమంటేనే అది మోసం. కాబట్టి మీరు అట్లా ఎవరికి కూడా డబ్బులు కట్టి మోసపోకండి. చాలామంది ఏంటంటే మనం ఇంత కష్టపడ్డా సంబంధాలు కుదురుతలేవు, వీడియో చాలా సునాయాసంగా వాళ్ళు ఇష్టపడుతున్నా అంటున్నారు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, అది మన కులస్తురాలా లేకుంటే ఇతర కులస్తురాలా తెలియదు. మనను ఆకట్టుకోవడానికి ఒక అందమైన అమ్మాయి వివరాలు పెడతారు, లేదా ఒక అందమైన అబ్బాయి మంచి శాలరీ ప్యాకేజ్ ఉన్న అబ్బాయి వాడు ఇష్టపడుతున్నాడు అని పెడతారు. అయితే మనం దాన్ని నమ్మి ఏమవుతుందండి ఇంత తిరుగుతున్నాము 3000 5000 కడితే అని చెప్పి మన ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ మనల్ని ముందుకు నెట్టుతారు. ఆ నెట్టిన తర్వాత ఇబ్బంది పడుతున్నాం మనము. మళ్ళీ వాడు ఫోన్ పైసలు కట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ ఎత్తారు. వాళ్ళు ఏదైనా నంబర్ ఇచ్చినా కూడా ఆ నంబర్ కూడా మనకు పనిచేయదు. రెండోది వాళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళతోటే తల్లిదండ్రులు అని చెప్పి మాట్లాడిస్తారు. అది కూడా నమ్మొద్దు. ఎందుకంటే మేము తల్లిదండ్రులతో మాట్లాడిచ్చారు అనే భావన కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఏ విధంగా మీ దగ్గర మీ యొక్క బలహీనతను సొమ్ము చేసుకొని డబ్బులు తీసుకుందామనే అటువంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి అటువంటి వాళ్లకు మోసపోకండి. మేమెందుకు సరే మనం ఇందులో ఇప్పుడు మా దగ్గర 30,000 మంది ఉంటారండి ఆ టెలిగ్రామ్ గ్రూప్. ఆ 30,000 మందిలో వీళ్ళు 400-500 మంది ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే ఏ రూపంలో ఉన్నారో మనం వాళ్ళని ఏరేసే దానికన్నా మనం మానేసే దానికన్నా కనీసం ఒక 29,000 మందికి అయితే అది లాభం అవుతుంది కదా. ఒక 500 మంది ఇలాంటి దుర్మార్గులు ఉన్నా మనం తల్లిదండ్రులకు మనం చెప్పుకుంటే అయిపోతుంది. ఇలాంటి మోసం ఉంది అనే దిశగా ఎవరైతే తల్లిదండ్రులు మాకు వాళ్ళ పిల్లల వివరాలు ఇస్తున్నారో వెంటనే మేము అందులో పోస్ట్ చేస్తున్నాము. కాబట్టి మీరు మా యొక్క సేవల్ని ఉపయోగించుకోండి. డెఫినెట్గా ఈ సంస్థ దగ్గర ఉన్నంత సమాచారం మన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో అమ్మాయిల అబ్బాయిల వివరాలు ఈవెన్ తెలుగు మ్యాట్రిమోనీలో కూడా మన విశ్వబ్రాహ్మణ కులస్తుల విభాగంలో అంత సమాచారం ఉండదు. ఈనాడు పెళ్లి పందిర్లో కానీ షాదీ.comలో కానీ ఎలాంటి ఫేమస్ మ్యాట్రిమోనియల్ ఇన్ఫర్మేషన్లో కూడా ఇంత సమాచారం ఉంది. అయితే ఇందులో ఏంటంటే అన్ని కేటగిరీస్ వాళ్ళ సమాచారం ఉంది. సార్ ఎవరైనా వివరాలు ఇవ్వని వాళ్ళు ఉంటే దయచేసి అప్లికేషన్ ఫామ్ తీసుకొని వివరాలు రాసివ్వండి సార్. ఇది అంతా ఇది మన ప్రెమిసెస్, దయచేసి వేరే విధంగా అనుకోకండి. సరే, ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. సరే సార్, మీకు కావలసినటువంటి అబ్బాయి
ఎట్లా ఉండాలని చెప్పండి. తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబరు చెప్పండి. ఒకవేళ మీకు ఇంకా ఓపికగా ఉంటే మీ భార్య తాలూకా అత్తగారు ఏ ఇంటి నుంచి ఏ కుటుంబం నుంచి మీరు అమ్మాయిని చేసుకున్నారు అంటే అప్పుడు ఏమవుతుందంటే మీ ఇంటి పేరు చెప్తారు, తర్వాత వాళ్ళ ఇంటి పేరు అమ్మాయి తల్లి వాళ్ళ ఇంటి పేరు చెప్తారు. కాబట్టి రెండు కుటుంబాలను మనం పరిచయం చేసినట్టు అవుతుంది. అంటే అవతలి వాళ్ళకి ఏదో రకంగా మనం దగ్గరితనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు మీ ఇంటి పేరు, మీ స్వస్థలము, అట్లాగే భార్య వాళ్ళ ఇంటి పేరు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. తక్కువ మాటల్లో అవతల వాళ్ళని ఆకట్టుకునే విధంగా పూర్తి సమాచారం ఇచ్చేటట్టుగా మనం మాట్లాడగలుగుతాం. సరే, మీరు ఎంతవరకు చెప్పినా మీరు రాసిచ్చిన వివరాలు ఉంటాయి. కాబట్టి మన సంస్థ తరఫున వారు కూడా వారి అమ్మాయి కోసం అనే సంబంధానికి వచ్చిన వారు చదివి వినిపిస్తారు. ఏదైనా ఇబ్బంది ఉంటే నేను మాట్లాడతాను. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. నేను బీడీఎల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ రిటైర్ అయ్యాను. మా అబ్బాయికి సంస్థ ద్వారానే పెళ్లి కుదిరింది. సో ఇప్పుడు మా అమ్మాయి గురించి చూస్తున్నాను. ఫస్ట్ ఎవరంటే చింతోజు నరేశాచారి. వినపడలేదా? చింతోజు నరేశాచారి రండి. సంతోషం. మొదటి పరిచయము బాబుతో సహా వచ్చారు. పెద్దపాట కీర్తన రెండోవాళ్ళు. నెక్స్ట్ వాళ్ళు పెద్దపాట కీర్తన వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉండేది. మామూలుగా చెప్పండి. మీరు నేను చెప్పాను కదా, చాలా సింపుల్గా అట్లా చెప్పండి. కొంచెం సిద్ధూరు శ్రీనివాచారి, మన నవపల్లి గ్రామం, మెదక్ జిల్లా. అంటే ఇది ప్రస్తుతానికి సంగారెడ్డి జిల్లా కొత్తపల్లి గ్రామం ఉంటాం. మా అబ్బాయి కోసం వచ్చాము. మా అబ్బాయి ఎంటెక్ జాబ్ చేస్తున్నాడు. సార్గా కొంచెం బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. 27 సంవత్సరాలు కూడా. అతని అమ్మాయి కోసం మేము వచ్చాము సార్. మాకు సాఫ్ట్వేర్ జాబ్ చేసి అమ్మాయి కావాలి. సార్, వీళ్ళు మెదక్ జిల్లా వాళ్ళు, ఇక్కడ సంగారెడ్డిలో స్థిరపడ్డారు. వాళ్ళ అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. ఎవరైనా సాఫ్ట్వేర్గా ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది అన్నట్టుగా వారి అభ్యర్థన. అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. తల్లి తండ్రి ముగ్గురు వచ్చారు. కావున వారి వివరాలు ఒక్కసారి చదివి వినిపిస్తారు సారు. ఒక్కసారి వినండి. అబ్బాయి పేరు చింతోజు నరేశాచారి అండి. గుమ్మడిదల ఎంటెక్ చేశాడు. బెంగళూరులో సాఫ్ట్ డిజైన్ ఇంజనీర్గా చేస్తున్నాడు. జీతం ఎంత? 12 లక్షలు. ఫోన్ నెంబర్ చెప్పండి. నా పేరు శరత్ కుమార్ అండి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. యాక్చువల్ మాది కరీంనగర్. నేను హకీంపేటలో స్థిరపడ్డాను. అది స్టేషనరీ షాప్ ఉంది. నాకు అయితే బిజినెస్ చేస్తున్నాను. అమ్మాయి జాబ్ చేస్తుంది. నాకు ఒక అబ్బాయి వాడు కూడా బిజినెస్ చేస్తుంది. ఇద్దరే పిల్లలు. అమ్మాయి జాబ్ అబ్బాయి స్థాయికి చేరుకునే విధంగా తల్లిదండ్రులు కృషి చేయడం అన్న దానికి ఒక చిన్న ఉదాహరణ. తను స్టేషనరీ నడిపించుకుంటున్నా కూడా అమ్మాయిని ఉన్నతంగా చదివించాడు. పాప మంచి కంఫర్ట్గా జాబ్ చేస్తుంది. కాబట్టి అలాంటి అమ్మాయిని జనరల్గా మెచ్యూర్డ్గా ఉంటుంది. అమ్మాయి కష్టం చూసింది, సుఖం చూసింది. కాబట్టి డెఫినెట్గా ఎవరు కూడా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకున్నా డెఫినెట్గా ఆ అమ్మాయి మంచి కోడలుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎవరైనా అమ్మాయి ఏమైనా మాట్లాడతావా? ఓకే అండి. పాప వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒక్కసారి సాఫ్ట్ కాపీ నా నంబర్ రామగుండం, పెద్దపల్లి జిల్లా వీళ్ళది స్వస్థలము. ఇక్కడ స్థిరపడ్డారు. తండ్రి చనిపోయాడు, లేదు. ఇద్దరు అబ్బాయి డిగ్రీ చేశాడు. కానీ ఒక ప్రింటింగ్ ఇండస్ట్రీలో తను పర్మనెంట్ జాబ్
48,000 నెలకు జీతము, బాదరబందీ లేదు. ఎవరైనా తక్కువ చదువుకున్న అమ్మాయి ఉంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సమస్య నేను మొదలే చెప్పాను. ఇది నేను ఈరోజు ఉన్న నా యొక్క ప్రారంభ ఉపన్యాసంలోనే ఈరోజు ఇక్కడికి వచ్చిన 6 నుంచి 8 మంది అబ్బాయిలు డిగ్రీ కన్నా చదువు తక్కువ ఉన్న వాళ్ళ అబ్బాయిలు వచ్చారు. అయితే ప్రాబ్లం ఏంటంటే డిగ్రీ ఉన్న అమ్మాయిలు సంఖ్య ఇవాళ మనకు కనిపించడం లేదు. ఎవరి ఇంట్లో చూసినా కూడా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఫ్రీగా ఇస్తే ఈ డిగ్రీ ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదువుకున్నారు. అయితే తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మనకు కనిపించడం లేదు. కాబట్టి ఇలాంటి కుటుంబాలు ఎవరైతే అబ్బాయిల కోసమని సంబంధాలు వెతుకుతున్నారో, డిగ్రీ ఉన్న పిల్లలు కానీ ఐటీఐ చేసిన వాళ్ళు ఇంటర్ చేసి కూడా వాళ్ళు స్వయంగా స్థిరపడి జీవితంలో మేము ఎవరైనా అమ్మాయిని ఇస్తే మంచి వైవాహిక జీవితం గడుపుతాము అని అట్లా వాళ్ళు సెటిల్ అయినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి మీకు తెలిసిన కుటుంబాలలో ఎక్కడన్నా అమ్మాయిలు తక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటే దయచేసి మా సంస్థకు తెలియజేయండి. వాళ్ళని తెలియజేస్తాము. ముఖ్యంగా తక్కువ చదువుకున్న పిల్లలకు, తర్వాత వృత్తిపై ఆధారపడి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మనం వంశపారంపర్యంగా మన వృత్తులపై ఆధారపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు కేవలం ఒక 5% మాత్రమే ఈ వృత్తిపై ఆధారపడి ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఇవాళ పిల్లలు ఎవరు కూడా ఆ వృత్తిని వాళ్ళ యొక్క వృత్తిగా స్వీకరించడానికి ఎవరు ఇష్టపడడం లేదు. మన తల్లిదండ్రులే ముందుగా పిల్లలకి ఈ వృత్తి వద్దు అని అనుకుంటున్నారు. అటువంటప్పుడు ఇంత క్షీణించిపోయే అటువంటి పరిస్థితులలో ఎవరన్నా వృత్తిపై ఆధారపడి ఉన్న పిల్లలు ఉంటే వాళ్లకు తప్పకుండా విశ్వబ్రాహ్మణులన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అలాంటి పిల్లలకు వివాహం జరపడానికి మనం కొంత కృషి చేయాలి. ఆ పిల్లలకు ఎవరన్నా వివాహం సరిపడా వాళ్ళు ఇచ్చినట్టయితే ఆ వృత్తిపై ఉన్న వాళ్ళని మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి డెఫినెట్గా ఇది మన ధర్మం అని అనుకోవాలి. కాబట్టి ఆ తక్కువ చదువుకున్న పిల్లలు ఉంటే ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లల కన్నా కూడా ఇవాళ ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి అటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా సునాయాసంగా పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ అమ్మాయిని మేము చేసుకుంటాం కట్టం లేకుండా అంటారు. కానీ పేద కుటుంబాలు ఉన్నాయి, కానీ పేద కుటుంబాలలో ఉన్న పిల్లల ఆలోచనలు పేదవారిగా లేవు. అవి అంతా ఉన్నత స్థాయిలో ఆలోచిస్తున్న స్థాయిలో ఉన్నారు. కాబట్టి అది ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని కొంత అలాంటి వర్గం కొంతమంది బాధపడుతున్నారు. కాబట్టి వాళ్లకు మనం చైతన్యించి ఆ పిల్లలకు న్యాయం జరపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్న ఇంటి యజమాని చనిపోయాడు. సరే, పెద్ద అబ్బాయి ఎంతవరకు పట్టించుకోవడో తెలియదు. ఆ తల్లి మటుకు తన కన్న ప్రేమతోటి తన చిన్న కొడుకు కూడా పెళ్లి కావాలన్నట్టుగా ఈ పరిచయ వేదికకు వచ్చి అందరికీ తన బాధను విన్నవించుకున్నది. కాబట్టి మీకు తెలిసిన బంధువులతో ఎవరైనా ఉన్నా కూడా దయచేసి తెలియజేయాలి. నేను రామమండలం మాది స్వస్థలం గోదావరి కానీ ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేశారు. ఇంకో అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి కోసం బీటెక్ సివిల్ ఇంజనీర్ చేశారు. ఇద్దరు అమ్మాయిలు అంటే మ్యారేజ్ చేశారు. ఒక అమ్మాయి ఉన్నది. అబ్బాయి కోసం వచ్చాము. ఇక్కడనే మా పిల్లలు మా రిలేషన్స్ వాళ్ళు కూడా ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఇక్కడ మా అబ్బాయి ఉంది. మంచి షెడ్యూల్ మా యొక్క నెంబర్ ఈ అన్నగారితో మేము వరంగల్లో ఈ కార్యక్రమంలో అవగాహన ఈ అన్నగారికి మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. కొల్లూరు మనోహరాచారి.